వస్తారులేక వస్తారు. ఇంకా రాదేంటండి? వస్తారు. అక్క అమ్మ వచ్చేసారు. అక్క హాయ్ అమ్మా, బాగున్నావమ్మా? బావగారు జర్నీ బాగా జరిగిందా? బాబు, మీ అక్కని చాలా సేఫ్టీగా అలసట లేకుండా తీసుకొచ్చాను. చాలా వాడి మాటలకేం కానీ ముందు లోపలికి రండి అల్లుడు గారు. అమ్మా పద్మ రా తల్లి. పిన్ని బాగున్నావా? అయినా నేను నీతో మాట్లాడను. అయ్యో నేనేం చేశానమ్మా? నాకు ఒక్కసారైనా ఫోన్ చేసావా? అందరూ మాట్లాడుతున్నారు కదమ్మా. ముందు మీరు లోపలికి పదండి. ఉండండి, నేను ఇప్పుడే వస్తా, ఆగండి. బాగున్నావమ్మా? మీ అమ్మకి చేదస్తావు తెలుసు కదా. రా అక్క, తొందరగా రా. వస్తున్నా. అల్లుడు గారు ముందుకు రండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, వీధిలో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. అమ్మ పద్మ, ఎలా ఉన్నావు? అల్లుడు గారు ఎలా ఉన్నారు? బాగున్నాను అత్తయ్య గారు. అల్లుడు గారు వెంటనే సమాధానం చెప్పారు. నువ్వేంటే ఏం మాట్లాడవు? ఏంటి నేను ఇక్కడ మాట్లాడుతుంటే ఎక్కడ చూస్తావేంటి? అక్క నాకు తెలుసక్క. ఏం చెల్లి ఇంకా అర్థం కాలేదా? పద్మ సూర్య సాబ్ల కోసం వెతుకుతోంది. ఏ పద్మ? అదిగో వస్తున్నారు. పదండి అందరూ. సూర్య అక్క అక్క ఏంటిది? లేకపోతే ఏంటి సూర్య? నేను ఇంటికి వచ్చే ముందు నువ్వే ఎదురొస్తావు అనుకున్నాను. అదా అంటే అది అక్క. ఇంకేం మాట్లాడకు సూర్య. పెళ్లి చేసి పంపించేసిన తర్వాత నా మీద ప్రేమ తగ్గిపోయింది నీకు. అదేం లేదక్క. నేను నమ్మను. అక్క ఏం లేదని చెప్తున్నాను కదా. పద్మావతిన, నువ్వు తప్పు చేస్తున్నావు. కొత్త పెళ్లి కూతురివి ఇలా ఏడవడం ఏంటి? ఆహా, నువ్వు మాత్రం ఏం చేసావేంటి? నేను వచ్చి ఇంతసేపు అయితే ఇప్పుడా వచ్చేది? ఓ గాడ్, నా మీదకి టర్న్ అయ్యావా? అంతేలే, ఇంతలోనే అందరికి నేను పరాయిదాన్ని అయిపోయాను. నో పద్మావతిన, ఐ లవ్ యూ సో మచ్.